ఆర్ యు రెడీ? దేవుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. దేవుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళండి, ఆ హోటల్ రూమ్ బయట డోంట్ డిస్టర్బ్ అంటే ఏంటి? లోపల నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, నా నెమ్మదిని చెడగొట్టకండి, నన్ను తొందర పుట్టించకండి, నన్ను కలవర పుట్టించకండి, నన్ను బాధ పెట్టకండి. నేనేం చేసుకుంటున్నాను? నెమ్మదిగా ఏం చేస్తున్నా? విశ్రాంతి తీసుకున్నా. అందువలన డోంట్ డిస్టర్బ్. నన్ను అభ్యంతరపరచొద్దు, నా నెమ్మదిని మీరు చెడగొట్టద్దు, నన్ను కలవరపరచొద్దు. డోంట్ డిస్టర్బ్. ఆ బోర్డు అక్కడ పెట్టి ఉంటే దానికి అర్థం ఎవడొచ్చి నాక్ చేయడం, ఇంకా డోంట్ డిస్టర్బ్. మన దేవుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. నెమ్మదిగా ఉండే నీ జీవితం, ప్రశాంతంగా ఉండే నీ జీవితం, ప్రశాంతంగా ఉండే నీ కుటుంబం, ప్రశాంతంగా ఉండే నీ వ్యాపారం డిస్టర్బ్ చేస్తాడు. కలవరం ఏర్పడుతుంది, కుటుంబంలో కలవరం ఏర్పడుతుంది, నీ హృదయంలో కలవరం ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న 5గురికో 8 మందికో మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. నీకే అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందా అని, నీకే అర్థం కాదు. మన దేవుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. దేవుడు మాత్రమే కాదు మనల్ని డిస్టర్బ్ చేసేది, సాతానుగాడు కూడా డిస్టర్బ్ చేస్తాడు. ప్రశాంతంగా ఉండే మన బతుకులు, ప్రశాంతంగా ఉండే మన కుటుంబాలు, ప్రశాంతంగా ఉండే మన వ్యాపారాలు, ప్రశాంతంగా ఉండే మన వ్యక్తి జీవితాలు రకరకాల సమస్యలను తీసుకొచ్చి నీ ఇంటిని, నీ కుటుంబంలో డిస్టర్బ్ చేసేస్తాడు. ఒక మాట మీరు గమనించండి, దేవుడు డిస్టర్బ్ చేసిన, సాతానుగాడు డిస్టర్బ్ చేసిన, నా దేవుడే డిస్టర్బ్ చేసిన నా దేవుడు తనకు తానే జోక్యం చేసుకొని నీ విషయంలో అద్భుతం చేస్తాడు ఆయన. ఒకవేళ సాతానుగాడు డిస్టర్బెన్స్ చేసిన, సాతానుగాడే నెమ్మది లేకుండా చేసిన, సాతానుగాడే డిస్టర్బ్ చేసిన, నా దేవుడు జోక్యం చేసుకొని నా దేవుడు నీ ఇంట్లో కార్యం చేస్తాడు. సాతానుగాడు డిస్టర్బ్ చేసిన తర్వాత, నా దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత నువ్వేమంటావు తెలుసా? చివరాఖరికి ఒక మాట అంటావు, సాతానా నువ్వు చెడు కోసం చేసావు, నా దేవుడు మంచి కోసం చేసావు అనే మాట నీ నోట్లో నుండి నా దేవుడు చెప్పిస్తాడు ఆయన. ఎందుకు తెలుసా? చప్పట్లు కొడుతున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన కుమారుడివి గనక, నువ్వు ఆయన కుమార్తెవి గనక. దేవుడు గనక డిస్టర్బ్ చేస్తే అది దేవుని చిత్తం నెరవేరడానికి, ఆమెనంటారనుకున్నా, దేవుని చిత్తం నెరవేరడానికి, నిన్ను ఘనతలోనికి తీసుకెళ్ళడానికి, శత్రు వలలోను చిక్కకుండా ఉండడానికి, శత్రు ఊబిలోను చిక్కకుండా ఉండడానికి, ఊహించని రీతిలో భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా నేను నడిపించడానికి, ఆయన యందు భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప ఆకాశమంత ఎత్తుగా ఉన్నది. ఆయన కృప అది నీ జీవితంలో నెరవేరడానికి నా దేవుడు నేను డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు నీకు అర్థం కాదు, అప్పుడు తిట్టేసుకుంటావు. దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు నా కుటుంబాన్ని పట్టించుకుంటున్నాడా? రకరకాల మాట అంటావు. కానీ నా దేవుడు దానికి ఏం బాధపడ్డావు? నానా, ఏ నోరైతే నన్ను ఇప్పుడు దూషిస్తుందో నిన్ను డిస్టర్బ్ చేయడం వలన, నువ్వు ఇది ప్రస్తుతం మంచిది అనుకుంటున్నావు, నేను నిన్ను డిస్టర్బ్ చేయడం వల్ల నీ హృదయం గాయపడిందని నాకు తెలుసు. నువ్వు ఒంటరిగా కన్నీరు కాల్చడం నాకు తెలుసు, బాత్రూంలో ఏడవడం నాకు తెలుసు, పార్కుల దగ్గర ఏడవడం నాకు తెలుసు, బస్ స్టాండ్లో ఏడవడం నాకు తెలుసు, గదిలో ఏడవడం నాకు తెలుసు. కానీ నిన్ను ఏడిపించడం నా సరదా కాదు. నిన్ను డిస్టర్బ్ చేయకపోతే నీ కుటుంబం ఆ ఊబిలో చిక్కుంటది. దాంట్లో ఎల్లని కుండ నిన్ను నేను డిస్టర్బ్ చేస్తున్నాను. అప్పుడు నువ్వు ఒకరోజు క్లైమాక్స్లో అంటావు, దేవా నన్ను డిస్టర్బ్ చేసినందుకు నీకు స్తోత్రమయ్యా. సాతానుగా డిస్టర్బ్ చేస్తాడు నిరుత్సాహపరచడానికి, ఆత్మహత్య చేపించుకోవడానికి, ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి, కృంగిపోవడానికి. నా దేవుడు విడిచిపెట్టావు. సాతానుగాడు పెద్ద డూప్లికేట్ చేసేవాళ్ళు సూపరాడు. దేవుడు ఏం చేస్తాడో అదే సాతానుగాడు చేస్తాడు. దేవుడు డిస్టర్బ్ చేస్తున్నాడు కనుక సాతానుగాడు కూడా ఏం చేస్తాడు? డిస్టర్బ్ చేస్తాడు. కానీ వాడి డిస్టర్బెన్స్ హాని కోసం. కానీ నా దేవుని యొక్క డిస్టర్బెన్స్
ఉండండి. నా దేవుడు నిన్ను డిస్టర్బ్ చేశాడా? భయపడద్దు. ఒక ఆణి ముత్యంలాగా నువ్వు బయటికి రాబోతున్నావు అంతే. మోషే శుభ్రంగా బతుకుతున్నాడండి బాబు, ఎంత నెమ్మదో. ఈయన నడుస్తుంటే రెడ్ కార్పెట్, ఇటు చేయెత్తుంటే అనా అనేవాళ్ళు. ఇటు చేయెత్తుంటే ఇటు ఒక 10 మంది, ఎదరొక 10 మంది, వెనకాలకు 10 మంది, రథం మీద వెళ్తుంటే ఎంత సూపర్ అండి. అలాంటి వ్యక్తి ఒక నెల్లి ఒక గుద్దాడు అంతే, దెబ్బ పడి సచ్చాడు. సాతానుగాడు మోషే బతుకుని ఏం చేశాడు? డిస్టర్బ్ చేశాడు. డిస్టర్బ్ చేసి నెమ్మదిగా ఉండే బతుకు, ప్రశాంతతగా ఉండే బతుకు, ఆనందంగా ఉండే బతుకు కలవరపడి పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళి అందమంతా పోయింది, మాటకారితనం పోయింది, చమత్కారం పోయింది, సామర్థ్యం పోయింది, మెమ్మె అన్నాడు. సాతానుగాడు పక్క నవ్వుకున్నాడు, అయిపోయింది అని ఇప్పండి. దేవుడు అన్నాడు అయిపోలా, దేవుడు అన్నాడు అయిపోలా. వాడికి డిస్టర్బ్ చేయడం తెలుసు, వాడిని బతుకుని మెస్ చేయడం తెలుసు, కానీ ఆ మెస్లో నుండి ఒక మెసేజ్ బయట తీయడం నాకు తెలుసు. డిస్టర్బ్ అయిన బతుకుతో దేవుడు దర్శించన్నాడు. దేవుడు కార్యం చేసి ఏం చేశాడు తెలుసా? 30 లక్షల మందికి పాస్టర్గా, 40 లక్షల మంది పాస్టర్గా నా దేవాది దేవుడు మార్చగలిగాడు. యోసేపు ప్రశాంతంగా ఉండే బతుకు, ఇంట్లో ఎంత సరదాగా ఉన్నాడో, నాన్నతో పాటు అమ్మతో పాటు అందరితో ఉంటే ఆ ప్రశాంతంగా ఉన్న బతుకుని నానేమో ఉండకుండా అన్నయ్యలు ఉన్నప్పుడేమో అన్నయ్యల మీద ప్రేమ చూపెట్టడు. ఎవరి మీద ప్రేమ చూపెడతాడు? యోసేపు మీదే. ఆ అన్నయ్యలు ఏమనుకుంటారు? తమ్ముడినే ప్రేమిస్తున్నాడు మా నాన్న, మమ్మల్ని ఏం చేయట్లా, ప్రేమించట్లా. కానీ అన్నయ్య లేనప్పుడు తమ్ముడితో ఏమన్నాడంటే అన్నయ్యలురా. అదేదో ఫస్ట్ టైం ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు. పెద్ద కొడుకు లేనప్పుడేమో అన్నయ్యడ్రా. చిన్న కొడుకు లేనప్పుడేమో చిన్నోడేడ్రా. పెద్దమ్మాయి ఉన్నప్పుడేమో చెల్లేది అని, చెల్లున్నప్పుడేమో అక్కేది. అదే తల్లిదండ్రులు చేసేది ప్రాబ్లం. అన్నయ్య ఏమనుకుంటాడు? తమ్ముడే ప్రేమిస్తున్నారని. తమ్ముడేమనుకుంటాడు? అన్నయ్యనే ప్రేమిస్తున్నాడని. కానీ అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి తెలవదు ఈ అందరినీ ప్రేమ చూపెడుతున్నాడని. ఇప్పుడు చూడండి, అన్నయ్యలు ఎక్కడికి వెళ్ళారు? కనపడకపోతుంటే చిన్నోడిని పిలిచి, అంత ప్రేమ లేనోడైతే ఎవరో తండ్రి యాకోబు అంత ప్రేమ లేనోడైతే ఆహారం తీసుకెళ్ళమనివాడండి? చెప్పండి, తీసుకెళ్ళమనివాడా? పాత పేరు సత్య అనుకునేవాడు కాదు. తమ్ముడిని ఎంత ప్రేమిస్తున్నారో, ఎవరిని కూడా ప్రేమిస్తున్నారు, అన్నయ్యని ప్రేమిస్తున్నాడు, కానీ వ్యక్తం చేయట్లా. తల్లిదండ్రులారా, అమ్మా నాన్నలారా, ఈ రోజున మీ ప్రేమను మీ బిడ్డలకి వ్యక్తం చేయండి యేసు నామములో. ఇది చూడండి, ఆ మంచి కోసం వెళ్తే అన్నయ్యలో సాతానుగాడు జొరబడి ఏం చేశాడు తెలుసా? ఆయన బతుకుని ఏం చేశాడు? డిస్టర్బ్ చేశాడు అంతే. ఈయన వెళ్ళిపోయి దాదాపు 13 నుండి 16 సంవత్సరాల దాకా రకరకాల వేదన గుండా వెళ్తున్నాడు, రకరకాల ఇబ్బంది గుండా వెళ్తున్నాడు. అతని బతుకును డిస్టర్బ్ చేసి ఎంత డిస్టర్బ్ చేశాడంటే, చెయ్యలేని నింద అతని మీద మోపి చెరసాల్లో పెట్టి, కీర్తనకారుడు అంటాడు, చేతులకి సంకెళ్ళు, కాలుకి బోండాలు బిగించి ఇక ఎన్నడూ బయటికి రాకుండా చేస్తే సాతానుగాడు పగ నవ్వుతున్నాడట. అబ్బా అయిపోయిందిరా నీ బతుకని. నా దేవుడు అన్నాడు అయిపోలా, నేను చూపెడతా. నా బిడ్డని నువ్వు డిస్టర్బ్ చేసావు, ఒక మెస్ చేసావు, ఆ మెస్సులో నేను ఒక మెసేజ్ బయట తీసుకురాబోతున్నాను నా బిడ్డ బతుకులో నుండి. ఇప్పుడు ఆమెననాలా?
ఇక్కడ కూర్చున్న వారి జీవితంలో దేవుడు నీ బతుకును డిస్టర్బ్ చేశాడా? ఒకవేళ సాతాను గాని డిస్టర్బ్ చేశాడా? అన్నయ్య నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదా? భయపడొద్దు, ఇల్లు విడిచి పారిపోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, దేవుడి మీద సనగొద్దు. ఓరకుండుడి నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి, నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన. ఈరోజు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారో నీకే అర్థం కావట్లా. దేవుడు డిస్టర్బ్ చేస్తున్నాడా? సాతానుగా డిస్టర్బ్ చేస్తున్నాడా? మనుషులు డిస్టర్బ్ చేస్తున్నారా? రకరకాల ఏది డిస్టర్బ్ చేస్తుందో నీకు అర్థం కావట్లా. ఒకటి మాత్రం, అటువంటి డిస్టర్బెన్స్ గుండా వెళ్తుండగా, నెమ్మది లేని స్థితి గుండా వెళ్తుండగా, ఇటువంటి అభ్యంతరాల గుండా వెళ్తుండగా అనేకమైన ఛాన్సెస్ పోతాయి. ఏంటిదండి? అనేకమైన ఉద్యోగ అవకాశాలు పోతాయి, అనేకమైన వివాహ అవకాశాలు పోతాయి, అనేకమైన ఉన్నత అవకాశాలు పోతాయి, అనేకమైన పలుకుబడి అవకాశాలు పోతాయి, అనేకమైన వాడబడిన అవకాశాలు పోతాయి. సాతానుగాడు ఏమంటాడు తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా, గ్రేట్ ఛాన్స్ మిస్ చేసుకున్నావు, ఎంత అదృష్టం మిస్ చేసేసుకున్నావు. అదృష్టం అంటే కనబడనిది అదృష్టం అంటారు. ఆ అదృష్టం మిస్ చేసుకున్నావు, ఇంకొక ఛాన్స్ రాదంటాడు. కానీ నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ చెప్తున్నా, అది అబద్ధం. నీ జీవితం డిస్టర్బెన్స్ గుండా వెళ్తుండగా, నెమ్మది లేకుండా వెళ్తుండగా, కలవరం గుండా వెళ్తుండగా ఏ ఛాన్స్ అన్నా నువ్వు మిస్ అయ్యావా? భయపడొద్దు, దానికి మించిన తాత లాంటి ఛాన్స్ నీ కాళ్ళ దగ్గర తీసుకురాబోతున్నాడు ఆయన. నేను సిద్ధపడాలా, ఇక్కడ ఉండగానే నా దేవుడు చెప్తున్నాడు ఆ మాట. దానికి మించిన తాత లాంటి ఆపర్చునిటీని కాళ్ళ దగ్గర తీసుకురాబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అభ్యంతరం గుండా వెళ్తున్నావని, నెమ్మది లేని స్థితి గుండా వెళ్తున్నావని, కలవరముతో వెళ్తున్నావని నీ పక్కనున్నవాడికి తెలియదు, దేవుడికి తెలుసు. చూడడానికి నవ్వుతూ కనబడుతూ, చూడడానికి ఆనందంగా కనబడుతూ, చూడడానికి 10 మందిని నవ్విస్తూ, చూడడానికి 10 మందిని ప్రోత్సహిస్తున్నా వ్యక్తివై నువ్వు ఉండొచ్చు. కానీ నువ్వు డిస్టర్బెన్స్ గుండా వెళ్తుండగా చేయవలసింది చేయలేవు, చేయవలసిన పని చేయలేవు, అవకాశాలను జార విడిచిపెట్టుకుంటావు. అటువంటప్పుడు భయపడద్దు, నా దేవుడు అంటాడు నేను తీసుకొస్తా, మంచి రోజులు నీ దగ్గరికి తీసుకొస్తా. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్. నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. గతం నీ దగ్గర తీసుకురాస్తా, భవిష్యత్తు నీ దగ్గర తీసుకొస్తా. నేనెవరినో నీ ఇంట్లో రుచిపరచబోతున్నా. 2 చేతులు పైగా దేశయ్యానండి గట్టిగా. ఈ రోజున నిన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారో నీకే తెలియదు. నెమ్మదిగా ఉండే బతుకు దావీది. గొర్రెల కాపరిగా ఉండి ఒక సితారా వాయించుకొని, యెహోవా నా కాపరి నాకులేమి కలగదు, శుభ్రంగా పాటలు పాడేవాడిని పట్టుకొని దేవుడు నేను రాజుగా చేస్తాన్నాడు. అప్పటికే దావీదు డౌట్ వచ్చింది, మన స్టార్ మారుతుంది అంటున్నాడు, ఏదో అయ్యేటట్టు ఉందరా నా బతుకని. తన బతుకు డిస్టర్బ్ గుండా వెళ్ళింది. దేవుడు డిస్టర్బ్ చేస్తున్నాడా? సాతాను డిస్టర్బ్ చేస్తున్నాడా? పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారా? తనతో ఉన్నవారు డిస్టర్బ్ చేస్తున్నారా? నీకు అర్థం కావట్లా. ఒక ఛాన్స్ వచ్చింది సౌల్ని చంపడానికి, జార విడుచుకున్నాడు. శత్రువుని చంపడానికి 2సారి అవకాశం వచ్చింది, జార విడుచుకున్నాడు. సాతానుగాడు అన్నాడంట, డిస్టర్బ్ అయిన బతుకులో అవకాశం జార విడిచిపెట్టుకున్నావు నానా, బతుకులో నువ్వు రాజు అవ్వలేవు. నా దేవుడు అన్నాడు, అబద్ధ మాటలు నమ్మొద్దు, నువ్వు జార విడుచుకోలా, నువ్వు కష్టపడకుండా మొత్తం నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తానన్నాడు ఆయన. చప్పట్లు కొడుతుండగా నజరేయుడైన యేసు నామములో ఎవరైతే ఉద్యోగ అవకాశం జార విడిచారో, వివాహ అవకాశం జార విడిచారో, డిస్టర్బ్ అయిపోయి పలుకుబడి నష్టమైందో, ఆరోగ్యం నష్టమైందో, సాతానుగాడు దావీదుతో అంటున్నట్లు నీతో కూడా అంటున్నాడు, అవకాశం జార విడిచిపెట్టావని. యేసు నామములో ఈ పగటి వేళ మట్టి బొమ్మను నిలబెట్టి నీతో అనేది మరొక గ్రేట్ 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 ఆపర్చునిటీని తీసుకురాబోతున్నా. నీ కొరకు సిద్ధపరిచిన, ఆమేనండి అమ్మా, నీ కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప అవకాశాన్ని ఎవడు దొంగలించలేడు.
ఆ కుర్చీ నీ కొరకే వేచి ఉంది, ఆ స్థానం నీ కొరకే వేచి ఉంది. నీ కొరకు, మన కుటుంబం కొరకు సిద్ధపరిచిన దాన్ని ఎవడు దొంగలించలేడు. ఏ వ్యక్తి, ఏ శక్తి దొంగలించలేడు. యోనా నినవేకి వెళ్ళమంటే తర్షీస్కి వెళ్తున్నాడు. నెమ్మది, శుభ్రంగా ఉంది. ఆ పడవలో, ఆ ఓళ్ళలో ఉయ్యాల్లాగా ఉంది. ఎలాగుంది? గట్టి చెప్పండి. ఉయ్యాల్లాగా ఉంది. ఎట్టెట్టెట్టెట్ట మసాజ్ సెంటర్లకు వెళ్తున్నారు ఎప్పుడు ఎట్టెట్టెట్ట ఊగడానికి. చర్చికి వస్తే చాలు, ఇక్కడ ప్రశాంతంగా ఉంటే బతుకు. నా దేవుడు ఏం చేశాడు? గట్టి చెప్పండి. అర్థమైపోయింది. నాకు దేవుడు డిస్టర్బ్ చేస్తున్నాడు రా, మరి వ్యతిరేకంగా వెళ్తే మళ్ళీ లేపేస్తాడు అనుకున్నాడు. కొంచెం బతకాలు తేవా అని చెప్పి, డిస్టర్బెన్స్ ఎందుకయ్యా, ఊరంతా డిస్టర్బ్ చేస్తున్నావు, నన్నే పడే అన్నాడు. దేవుడు అన్నాడు, నానా నిన్ను డిస్టర్బ్ చేసింది నిన్ను చంపడానికి కాదు, నిన్ను నాశనం చేయడానికి కాదు. నువ్వు నిలబడి ప్రసంగం చేస్తుండగా 1,20,000 మంది మార్పు పొందాలి. నిన్ను డిస్టర్బ్ చేసింది మనోడు ఆశ. సముద్రంలో త్రిమింగళం వస్తుందని ఆయనకి తెలవదండి. అంత గొప్ప ప్రవక్త ఏం కాదు. శాప వచ్చి కాపాడుతుందని ప్రవక్త కాదు. వేసేస్తే చచ్చిపోతాము, అక్కడ మనకెందుకులే అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నిన్ను చంపడానికి డిస్టర్బ్ చేసింది, నిన్ను మోల్డ్ చేయడానికి డిస్టర్బ్ చేస్తున్నా, నిన్ను సువర్ణంగా మార్చడానికి, నిన్ను ఒక అద్భుతమైన బొమ్మగా మార్చడానికి, ప్రపంచానికి ఒక మాదిరిగా మార్చడానికి. హల్లెలూయా. డిస్టర్బ్ చేశాడు. ఒకే ఒక ప్రసంగం 1,20,000 మంది. ఒక ఆయన 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట మీటింగ్కి. 5 మంది కూడా రక్షణ పొందలా. నేను ఎగతాళి చేయట్లా. డిస్టర్బ్ అయిన బతుకు, డిస్టర్బ్ అయిన యవన చెల్లి, డిస్టర్బ్ అయిన యవన తమ్ముడా, మర్చిపోకు, నువ్వు డిస్టర్బ్ అయినప్పుడు ఎంత కన్నీరైతే కార్చావో దానికి కొన్ని కోట్ల రెట్లు నువ్వు దీవెన అనుభవించబోతున్నావు. నా ఒళ్ళంతా నిక్కబొడి చేస్తున్నమాట. ఏదో దేవుని కార్యం ఇక్కడ మొదటి ఆరాధనలో 4 ఆరాధనలో చూడబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశములో 70 మంది కలిసి వెళ్ళారు. మళ్ళా మీరు బయటకు వచ్చేయాలంటే మనోళ్ళు అక్కడ స్థిరపడ్డారు. రాజుగారు చాలా బాగా చూసుకుంటున్నారు, ఫరో రాజు బాగా చూసుకుంటున్నాడు, అందరూ బాగా చూసుకుంటున్నారు. బానిసగా ఉన్న వాళ్ళు అంటే దానికి అర్థం ఏంటి? బయట రావాలి. వాళ్ళు ఏమన్నా తెలుసా, మేము ఇక్కడే ఉంటాం, 4 తరాలని ఇక్కడే ఉంటాం అంటే. నా దేవుడు అన్నాడు, వీళ్ళు మామూలుగా బయటికి రారా బాబు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? డిస్టర్బ్. ప్రేమించే రాజు శత్రువుగా మారిపోయాడు, ప్రేమించే వాళ్ళు వ్యతిరేకంగా మారిపోయారు, ప్రేమించే వాళ్ళు వ్యతిరేకంగా మారిపోయాడు. ఏంటో వాళ్ళకి అర్థం కాల. దేవుడు డిస్టర్బ్ చేశాడు. చివరాఖరికి ప్రార్థన చేశారు, మమ్మల్ని ఊబిలో ఉండి బయటికి నడిపించవా. ఈరోజు నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు వ్యతిరేకంగా మారుతున్నారా? నీకు సాయం చేసే వాళ్ళు సాయం చేయకుండా దూరం అయిపోతున్నారా? అంతా ఇబ్బందులు ఉంటున్నావా? దేవుడు నిన్ను డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తుందా? దేవుడు అంటున్నాడు, భయపడద్దు, నిన్ను నేను బయటికి తీసుకొస్తా. ఒక్క క్షణం. నువ్వు ఎవరి మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు. నిన్ను ఒకళ్ళు హెచ్చించారు అని ఎవడు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఫలానా వ్యక్తి వల్ల నేను హెచ్చింపబడ్డానని చెప్పడం నాకు ఇష్టం లేదు. నేనే నిన్ను హెచ్చించానని ప్రపంచానికి నువ్వు తెలియపరచాలి. నేనే నీ కుటుంబానికి హెచ్చించాను అని, నేనే ఫిలదెల్ఫియా మందిరానికి హెచ్చించానని, నేనే కృపానిధి మందిరానికి హెచ్చించానని చెప్పుకోవాలి. ఆర్ యు రెడీ? పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేది. ఇక్కడ కూర్చున్న అనేక మందిని దేవుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచి ఇక్కడ కూర్చున్న అనేక మందిని సాతానుగా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలు నీ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. భయపడొద్దు, నువ్వు బండ మీద నిలబడ్డావు. ఓడలో వెళ్తున్నారంట. దేంట్లో? గట్టి చెప్పండి. ఓడలో వెళ్తుంటే భయంకరమైన తుఫాను వచ్చింది, ఓడ పగిలిపోయింది. లైఫ్ బోట్ల ద్వారా కొంతమంది ఒడ్డుకు చేరారు, అనేక మంది మునిగిపోయారు. ఎవరన్నా బతికారా?
ఎవరన్నా బతికున్నారా అని చెప్పి హెలికాప్టర్లో రెస్క్యూ ఆపరేషన్ మిషన్ కాపాడే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెలికాప్టర్ ఓడ బద్దలైన స్థలము, అపరిచిత ప్రాంతాలన్నా ఓడలన్నీ, ఆ ఓడ బద్దలైన స్థలంలో హెలికాప్టర్ తిరుగుతున్నాయట. తిరుగుతుంటే హెలికాప్టర్ నుండి బైనాక్యులర్స్ ధరించుకొని ఒక వ్యక్తి చూసి అన్నాడు ఆ హెలికాప్టర్లో ఉన్న హెడ్తో, సార్ ఆ బండ దగ్గర ఏదో వస్త్రపు ముక్క ఎట్టా కొట్టుకోట నేను చూస్తున్నా అంటే ఆ హెడ్ అన్నాడు, ఎవరో చచ్చిపోయిన శవం అయి ఉంటుంది, లేకపోతే ఏదో అయి ఉంటుంది, ఒకసారి నువ్వు కింద దిగి చూడని. వెంటనే హెలికాప్టర్ ఆ బండ పైన డొడ్ అంటే తాడు సాయంతో గ్రర్రని కిందకి దిగాడు. గ్రర్రమని కిందకి దిగ్గానే అక్కడ ఉంది వస్త్రపు మొక్క, లేకపోతే వేరే ఏ కర్ర చెక్క ఏమీ కాదు, 80 సంవత్సరాల మామ బండను పట్టుకొని ఉంది. ఈ పోలీసోడు అన్నాడు, మామ నీ ప్రాణం గట్టిదే అంటే ఈ మామ అంటది నవ్వెచ్చగయ్యా బాబు 3 రోజుల నుండి కొట్టుకులు ఆడుతున్నాను ఇక్కడ అని. నీ మామ నీ ప్రాణం గట్టిదే, ఈతొచ్చిన వాళ్ళే మునిగిపోయారు, నువ్వేంటే మామ నీ ప్రాణం గట్టిదే అంటే. ఇక్కడ నుండి మామ హెలికాప్టర్ పోలీసు వాళ్ళకి చూపెడుతుంది. వాళ్ళు ఆహారం ఇచ్చారు, తింది, గ్లూకోజ్ ఎన్ని ఎక్కిచ్చారు, చలికి తట్టుకోవడానికి రకరకాల కంబళ్ళని ఇచ్చారు. ఆ పోలీస్ ఆయన మామతో అంటాడు, మామ ఇంతమంది చచ్చిపోయారు, నువ్వు ఒక్కదాని బండను పట్టుకున్నావు, టపా 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 కొట్టుకుంటున్నావు, కానీ నువ్వు సావలేదు మామ అంటే ఆ మామ అంటుంది, ఆ మామ అంటున్న మాట, బాబు నేను బండను పట్టుకున్నా, నా శరీరం కదులుతుంది, నా వస్త్రాలన్నీ ఒక చోట ఉండల్లా, అన్నీ అటు ఇటు కొట్టుకులాడుతున్నా, కానీ ఒకటి చెప్పనా, నేను కదులుతున్నాను కానీ నేను పట్టుకున్న బండ కదలలేదు, నేను పట్టుకున్న బండ కదలలేదు. ఈ రోజున నువ్వు బండ మీద నిలబడి ఉన్నావు, అలలు నీ మీదకి వస్తాయి, కదిలినట్లు నువ్వు కదలేవు, నిన్ను డిస్టర్బెన్స్ నీ దేతికి వస్తుంది, కానీ భయపడద్దు, నువ్వు కూడా చెప్పాల్సింది ఇదే, నేను కదిలేని కానీ నా మనసు కలవరపడింది కానీ నా ఆలోచనలు కదిలినాయి కానీ నేను పట్టుకున్న బండ ఎన్నడూ కదల్లా, నేను నిలబడిన బండ కదల్లా, అందుకే ఈ రోజున నేను నిలబడి ఉన్నాను. ఈ మూల మొదలుకొని ఈ మూల వరకు వాక్యం వింటున్న దేవుని బిడ్డలతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఈ రోజు నువ్వు ఇలా నిలబడుతున్నావంటే ఇంత డిస్టర్బెన్స్లో, ఇంత అభ్యంతరాల్లో, ఇంత కలవరములో క్రీస్తు అన్న బండ మీద నువ్వు నిలబడ్డావు గనుకనే.